హాయ్ అండి. ఏ విందు చూసినా, ఎవరు భోంచేసినా, ఆవకాయుండాలి, అనుపానముండాలి. ఇది చాలా ఏళ్ల క్రితం ఒక ఆవకాయ గురించిన, విందు భోజనం గురించిన పాటండి. ఆవకాయల సీజనొచ్చినప్పుడు, ఆవకాయలు పెడుతున్నప్పుడు నాకు ఆ పాట గుర్తొస్తూ ఉంటుంది. ఆవకాయల సీజను అయిపోవస్తోంది. కాయ గూడా తియ్యబడిపోతోంది. అందరూ ఈ పాటికి ఆవకాయలు పెట్టుకునే ఉంటారు. మా ఇంట్లో గూడా నిన్న, ఇవాళ యుద్ధ ప్రాతిపదిక మీద ఆవకాయ, ఇవాళేమో వడియాలు పెట్టడం జరిగింది. ఇంతకుముందు పెట్టినప్పటికీ ఈ ఆవకాయ వీడియోలు ఎంతమంది పెట్టినా, ఎన్ని సార్లు పెట్టినా కొత్తగానే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళకి, కొత్తగా ఆవకాయలు పెట్టుకునే వాళ్ళకి పనికొస్తూనే ఉంటాయి ఇలాంటివి యూట్యూబ్‌లో. సెలవులకని ఒక చోట అందరూ పిల్లలు చేరారు గాబట్టి, పొద్దున్నే వెళ్ళి కాయ కొని, అక్కడే ముక్కలు కొట్టించుకొనొచ్చారండి. ఈ ఆవకాయ సీజన్‌లొస్తే మాకు గుర్తొచ్చేదొకటే. ఓ కొన్నేళ్ల క్రితం దాకా మా అమ్మగారింట్లో మామిడి చెట్లుండేవి దొడ్లో. సెలవులకి అక్కడ చేరేవాళ్ళం మేమంతా కూడా. మా అమ్మగారి సంతానం. మా పిల్లలతో సహా. అప్పుడు మా అమ్మగారు ఆ కాయ దింపిస్తూ ఉండేవారు మామిడికాయ. అప్పుడు నిజంగానే యుద్ధ ప్రాతిపదిక మీద ఆవకాయలు, మాగాయలు పెట్టేవాళ్ళం మేము. మా అమ్మగారిని కూర్చోమని ఆవిడ సలహా తీసుకుంటూ మొత్తం మేము పెట్టేవాళ్ళం. తర్వాత ఆ చెట్లు కొట్టించేయడం జరిగింది. తర్వాత మా పిల్లలకి నేను కొన్నేళ్ల పాటు నేను పెట్టి పంపడం, లేదా పెట్టించి పంపుతూ ఉండడం జరిగేది. సరే ఇప్పుడు ఒక 5, 6 ఏళ్ల నుంచి నేను అస్త్ర సన్యాసం చేసేసానండి. ఎందుకంటే వద్దంటారు పిల్లలు. ఇదివరకటి రోజుల్లాగా అంతగా ఖర్చవటంలా. కానీ ఉండి తీరాలి ఆవకాయ ఇల్లన్నాక. కానీ అంతగా ఖర్చు కావట్లేదు కాబట్టి కొద్దిగా పెట్టుకోవడం అయిపోయింది. అలాగే 30 కాయలు పెట్టామండి. 30 కాయల్లో గూడా 25 కాయలు పెట్టాం ఆవకాయ. 5 కాయలు ఈ పిల్లల కోసం వెల్లిపాయలు వేసి పెట్టాం. 25 కాయలకి గూడా శుభ్రం చేసుకొని ముక్కలు ఒక గిన్నె కొలతకి తీసుకున్నాను. ఆ గిన్నె చూపిస్తున్నాను గదా! దాంతో 6 గిన్నెల ముక్కలయ్యాయి. ముక్కలన్నీ 6 గిన్నెలయ్యాయని చెప్పాను గదండీ! దానికి కారం సుమారుగా తలగీసి 2 గిన్నెల కారం, 1:30 గిన్నె ఉప్పు, ఒక గిన్నె మీద కొంచెం ఎక్కువగా ఆవపిండి వేశామండి. ఇవన్నీ కలిపి కొంచెం పసుపేసి, కాసిన మెంతులు కూడా వేశాం. ఇది మా అమ్మాయి కోరిక. మా అమ్మగారు గూడా వేసేవారు. కాపోతే మధ్యలో నేను కొన్నాళ్ళు వేసేదాన్ని కాదు. కానీ మంచిదేనండి. అంటే ఆ మెంతులు గూడా నానిపోయి కొన్నాళ్ళకి పుల్లబడిపోతాయి. ఇవన్నీ కలిపి దీనిలో కొంత కొంత నూనె పోసుకొని, కొన్ని ముక్కలు, కొన్ని కారం, కొంత దానికి తగ్గ ముక్కలు, కొంచెం నూనె వేసి కలిపి బకెట్ కింద పెట్టామండి. రేపు మూడో రోజు తిరగతీయాలి. ఈ తిరగతీయడం అనే ప్రహసనం ఆవకాయలో ముఖ్యమైనదనమాట. అప్పుడు అంతా కలుపుకొని మళ్ళీ నూనె వేసుకొని, ఒకసారి చూసుకొని ఏది ఎక్కువ తక్కువయిందో దాన్ని బట్టి మళ్ళీ కలపాల్సినవేమన్నా ఉంటే మళ్ళీ కలిపి, లేదా అన్నీ సమానంగా ఉంటే అలాగా మళ్ళీ వాటిని సీసాల్లోకో, జాడీల్లోకో ఎత్తి పెట్టుకుని వాడుకోవడమేనండి. ఇది ఈ ఆవకాయ ప్రహసనం. చెప్పాను గదా! ఈరోజు వడియాలు పెట్టాం. ఈ వడియాలు మరొక రోజు చూపిస్తాను. ఈరోజు ఏదో ఒక వీడియో పెట్టాలి అని చెప్పి ఈ ఆవకాయ ప్రొసీజర్ చెప్తున్నానండి. చాలామందికి తెలిసిందే. ఎవ్వరు ఇప్పుడు వంటలు తెలియని ఆడవాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళది వంట చేసే హక్కు గాబట్టి ఎక్కువ శాతం అలా అంటే నా మీద దెబ్బలాడతారేమో. మాదేనా వంట చేసే హక్కు అని. మగాళ్ళు చేయొద్దా అని. చేయకూడదని కాదు. యూట్యూబ్ వచ్చాక చక్కగా ఏదైనా సరే, ఎవరైనా సరే చూసి చేసుకుంటున్నారు అని నాకర్థమైంది. అలాగే ఇంతవరకు ఎప్పుడూ పెట్టిన ఒక రకమైన వడియాలు నేను గూడా ఇవాళ పెట్టాను. అది తర్వాత పెడతాను ఆ వీడియో. యూట్యూబ్ చూసేసమండి. అందుకని ఒక రకంగా యూట్యూబ్ కొన్ని విషయాల్లో మంచే చేస్తోంది. తెలియని మంచి విషయాలు చెప్తోంది. అది. సరే మరి ఈ ప్రొసీజర్ చూసారు గదా! చక్కగా ఆవకాయ పెట్టుకోండి రాని వాళ్ళందరూ.
పిల్లల కోసం వెల్లిపాయ, వాళ్ళకి పిండి ఎక్కువ కావాలి. ఇప్పటి పిల్లలకి ముక్క నవిలి పెరుగులో నంచుకుని తినేంత ఓపిక లేదు. స్పైసీగా వాళ్ళకి కారం మాత్రమే కావాలి. అందుకని ఇందులో పిండి తక్కువైనట్టుగా అనిపించింది. కొంచెం వాళ్ళ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, మెంతి పిండి మళ్ళీ వేసి కలుపుతున్నాం.